కెరియర్ ఆపర్చునిటీస్. బీటెక్ అయిన తర్వాత లేదంటే డిగ్రీ అయిన తర్వాత చాలామంది మనకి ఐటీ ఫీల్డ్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఐటీ ఫీల్డ్ మించిన ఫీల్డ్ చాలా ఉన్నాయి. అలానే ఐటీ ఫీల్డ్కి ఈక్వల్ ఉన్న ఫీల్డ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మనం ఆ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాం. లైక్ మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఈ కెరియర్ ఆపర్చునిటీస్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు 50 days వీడియో ఛానల్లో 15th వీడియో అనమాట. డిఫరెంట్ సెక్టార్స్ గురించి చెప్తాను. డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ రోల్స్ గురించి చెప్తాను. అండ్ వాళ్ళు చేసే పనులు కూడా చెప్తాను. సో దట్ మీకు కంప్లీట్గా ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఏ సెక్టార్లోకి వెళ్ళాలనుకుంటారు ఇప్పుడే మీరు డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం నేను డైలీగా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఫస్ట్ సెక్టార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేనండి మన ఐటీ సెక్టర్. దీనిలో టాప్ రోల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు, డెవలప్ చేస్తుంటాడు, అలానే టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి? డిఫరెంట్ సెక్టార్స్లో యూజ్ అవుతుంటాయి. లైక్ ఫినాన్స్ సెక్టర్లో, హెల్త్ కేర్ సెక్టర్లో ఎక్సెట్రా అనమాట. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తుంటాడు? సెక్యూర్ చేస్తుంటాడు. దేన్ని? కంప్యూటర్స్ని. దేని నుంచి అంటే మాల్వేర్స్ నుంచి, వైరసెస్ నుంచి, హ్యాకర్స్ నుంచి అన్నిటిని సెక్యూర్ చేసేవాడే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనమాట. మరి క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేస్తుంటాడు అండ్ మేనేజ్ చేస్తుంటాడు. ఎవరికి? బిజినెసెస్కి అనమాట, ఇంక్లూడింగ్ క్లౌడ్ స్టోరేజ్. నెక్స్ట్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్న టాప్ 3 రోల్స్ రిజిస్టర్డ్ నర్స్, ఫిజిషియన్ అసిస్టెంట్, అలానే హెల్త్ కేర్ మేనేజర్ అనమాట. రిజిస్టర్డ్ నర్స్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ప్రొవైడింగ్ కేర్ అండ్ సపోర్ట్ టు పేషెంట్స్, అలానే మానిటరింగ్ వైటల్ సైన్స్, ఎడ్యుకేటింగ్ పేషెంట్స్ అబౌట్ దేర్ హెల్త్ అనమాట. సో ఇది రిజిస్టర్డ్ నర్స్ చేసే రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ఫిజిషియన్ అసిస్టెంట్ ఏం చేస్తుంటారు? దీన్ని డయాగ్నోస్ చేస్తూ ఉంటారు అనమాట ఇల్నెస్ పీపుల్స్కి, అలానే ప్రిస్క్రైబింగ్ మెడిసిన్స్. బట్ గుర్తుపెట్టుకోండి, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఫిజిషియన్. అందుకే నేను ఇక్కడ పేరు పెట్టాను ఫిజిషియన్ అసిస్టెంట్ అని చెప్పి. నెక్స్ట్ హెల్త్ కేర్ మేనేజర్. దీని కంప్లీట్ హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ అన్నింటిని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవి మనకి హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్న 3 రోల్స్: రిజిస్టర్డ్ నర్స్, ఫిజిషియన్ అసిస్టెంట్ అండ్ హెల్త్ కేర్ మేనేజర్. నెక్స్ట్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫినాన్స్ సెక్టర్. ఇక్కడ టాప్ 2 రోల్స్ ఫైనాన్షియల్ అనలిస్ట్, అలానే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఫినాన్షియల్ అనలిస్ట్ ఏం చేస్తుంటారు? ఒక పర్టికులర్ డేటాని అనలైజ్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పి రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏం చేస్తుంటారు? క్లయింట్స్కి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. దేని మీద? వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ మీద, సచ్ యాజ్ అక్విజిషన్స్ అనమాట. సో ఇవి మన ఫినాన్షియల్ సెక్టర్లో ఉన్న టాప్ 2 రోల్స్ అనమాట. నెక్స్ట్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మార్కెటింగ్ సెక్టర్. మార్కెటింగ్ సెక్టర్లో ఉన్న టాప్ 3 రోల్స్ మార్కెటింగ్ మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్, అలానే మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ అనమాట. సో మార్కెటింగ్ మేనేజర్ ఏం చేస్తుంటాడు? స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ అండ్ డెవలప్ చేస్తుంటాడు. దేనికోసం? ప్రోడక్ట్ని కానీ లేదంటే సర్వీస్ని కానీ ప్రమోట్ చేయడం కోసం. సోషల్ మీడియా మేనేజర్స్ ఏం చేస్తుంటారు? యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. బేసిక్గా తెలిసిందే, సెలబ్రిటీస్ ఒక సోషల్ మీడియా మేనేజర్ని పెట్టుకుంటుంటారు వాళ్ళ యొక్క అకౌంట్ని హ్యాండిల్ చేయడానికి. వీళ్ళే పోస్ట్ చేయడం లేదంటే ఆ పర్టికులర్ ఫాలోవర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చేస్తుంటారు అనమాట. మనమేమనుకుంటాం? ఆ పర్టికులర్ సెలబ్రిటీ మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనుకుంటాం. అలా ఏం కాదు, సోషల్ మీడియా మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ అకౌంట్స్ని మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ మార్కెట్లో ఉన్న డేటాని అనలైజ్ చేస్తారు. రాబోయే ట్రెండ్స్ని కానీ, ఉన్న ట్రెండ్స్ని కానీ కంపెనీకి చెప్పి ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ని అయితే సెల్ చేయిస్తారనమాట ఈ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళు. సో ఇవి మనకి మార్కెటింగ్లో ఉన్న టాప్ 3 రోల్స్. నెక్స్ట్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎంటర్ప్రెన్యూర్షిప్. బిజినెస్ ఓనర్స్, స్టార్టప్ ఫౌండర్స్, ఫ్రీలాన్సర్స్ వీళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్స్లోకి అయితే వస్తారు. ఒక పర్టికులర్ బిజినెస్ ఓన్ చేయడం లేదంటే మేనేజ్ చేయడం, లైక్ రెస్టారెంట్స్ కానివ్వండి, రిటైల్ స్టోర్స్, ఇవన్నీ మనకి బిజినెస్ ఓనర్స్ చేస్తూ ఉంటారు. స్టార్టప్ అన్న పదం ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. మీరు హిందీ ఛానల్స్ ఏమైనా ఫాలో అవుతున్నట్టయితే ఈ మధ్య స్టార్టప్ అన్న పదం చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. వాళ్ళు డిగ్రీ పక్కన ఏదో ఒకటి యాడ్ చేస్తున్నారు. లైక్ బీటెక్ పానీపూరి, గ్రాడ్యుయేట్ చాయ్, ఎంటెక్ చాయ్ ఇలా యాడ్ చేస్తున్నారు. సో మీరు చేసే స్టార్టప్ ఏ విధంగా ఉండాలంటే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసేలా ఉండాలి, అంతేగాని రెప్లికేట్ చేసే విధంగా అయితే ఉండకూడదు. సో ఈవెన్ రెప్లికేట్ చేసాం వాళ్ళు అన్నీ మనం కాపీ చేసినా మనం ఇచ్చే సర్వీసెస్ కాపీ చేసుకోలేరు కదా. సో ఆ విధంగా అయితే ఉండేటట్టు చూసుకోండి. లైక్ మీరు అప్పుడు టెక్నాలజీ స్టార్టప్ చేయొచ్చు, లేదంటే సోషల్ ఎంటర్ప్రైజెస్, అలా మీరు ఒక స్టార్టప్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేసే స్టార్టప్ ఒక 10 మందికి జాబ్ ఇచ్చేలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఫ్రీలాన్సర్ ఏం చేస్తుంటాడు? వెబ్సైట్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు, గ్రాఫిక్ డిజైనర్, వీళ్ళందరూ ఫ్రీలాన్సింగ్లోకి అయితే వస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఒక పర్టికులర్ క్లయింట్ దగ్గర వర్క్ తీసుకుంటూ ఉంటారు అండ్ ఆ క్లయింట్కి ఆ వర్క్ని చేసి పెడుతూ ఉంటారు అనమాట. సో ఇవి నేను ఇచ్చే 5 సెక్టార్ రికమెండేషన్స్. మీరు గ్రాడ్యుయేట్ తర్వాత లైక్
మీరు డిగ్రీ తర్వాత లేదంటే బీటెక్ తర్వాత మీరు ఈ డిఫరెంట్ సెక్టార్స్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఆ డిఫరెంట్ సెక్టార్లో టాప్ రోల్స్ కూడా మీకు చెప్పాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని, ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం. అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.